UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. మేము ఆల్రెడీ చెప్పి ఉన్నాం, బహిరంగంగా క్షమాపణ చెప్పండి కేటీఆర్ అని చెప్పినాం. కేసీఆర్ ఎన్నాడు కూడా మహిళలను పట్టుకొని బూతులు మాట్లాడలేదు, కనీసం ఇట్లాంటి మాటలు ఎప్పుడు మాట్లాడలేదు. గతంలో కూడా మరి ముఖ్యమంత్రిగా ఉన్నా కూడా. కానీ ఈరోజు యువరాజ్ అని చెప్పుకుంటాడు, మరి ప్రతిపక్ష నాయకుడు అంటాడు. మరి ఏ విధంగా మాట్లాడతాడండి? ఈరోజు మేము అడిగింది ఏంటి? బహిరంగ క్షమాపణ చెప్పాలి అని నా బండి ముందు కూర్చున్నా. నేను నాకు తప్పేం అనిపించలేదు. వాళ్ళ కార్పొరేటర్లు వచ్చినారు, వాళ్ళతో పాటు అడ్డ మీద నుంచి చాలా మందిని తీసుకొచ్చి మమ్మల్ని కొట్టించడం అనేది ఎంతవరకు కరెక్ట్ అని అడుగుతున్నా. ఇంకా సుమోటోగా కేసు రిజిస్టర్ చేయాలని చెప్తున్నాడు. ఫస్ట్ ఆయన బహిరంగంగా చెల్లెళ్ళకి బస్సు ఎక్కి క్షమాపణ చెప్పమనండి. మీరు ఐశ్వర్యవంతులే అయి ఉంటారు, మేము పేదవాళ్ళం అయి ఉంటాం. మేము బస్సులలో తిరుగుతాం, మీరు బెంచ్ కార్లలో తిరుగుతారు. తప్పు లేదు కేటీఆర్. కానీ బ్రేక్ డాన్సులని మాట్లాడినవు చూడు, నీ ఇంట్లో మరి ఎవరైనా బ్రేక్ డాన్స్ వేస్తున్నది చూపిస్తావా? నేను అడుగుతా. తప్పుగా మాట్లాడడం, ఆడవాళ్ళ గురించి తప్పుగా మాట్లాడడం మేము ఖండిస్తున్నాం. అక్కడ కూడా వచ్చిండ్రు మహిళలే, మేము కూడా మహిళలమే. మహిళలకు గొడవ పెట్టడం అది పద్ధతి కాదు. ఇన్ని రోజులు 9.5 సంవత్సరాలు మరి వాళ్ళందరికీ ఎందుకు పదవులు ఇవ్వలేదయ్యా? నేను అడుగుతున్నా, ఎందుకు పదవులు ఇవ్వలే? ఈరోజు తీసుకొచ్చి డ్రామా చేపిస్తున్నావు, డ్రామారావు నువ్వు. ఈరోజు వాళ్ళందరినీ తీసుకొచ్చి మా మహిళలను దాడి చేసింది అంటున్నారు. వాళ్ళు మమ్మల్ని కొట్టి మా జుట్టు బీకి చేతులు ఇరగొట్టిండ్రు. ఇక్కడ అనంతలక్ష్మి అని ఒక చెల్లె కూర్చుంది, చెయ్యి ఇరగొట్టిండ్రు. మగవాళ్ళు ఆడవాళ్ళతోటి వచ్చి మా మీద దాడి చేస్తారా? మీ దగ్గర ఉన్నాయి నెయిల్ కట్టర్లు, మా దగ్గర నెయిల్ కట్టర్లు లేవు, మా చేతులలో ఏం లేవు. మీ ఫుటేజ్ చూడండి. మహిళా కాంగ్రెస్ శాంతియుతంగా కూర్చొని ధర్నా చేస్తుంది. మిమ్మల్ని బహిరంగంగా క్షమాపణ అడగమని చెప్పింది, అంతే. అంతకు మించి మేము అడిగింది ఏమీ లేదు. ఈరోజు పేద ప్రజలు బస్సులలో తిరుగుతారు. మేము ఇంప్లిమెంట్ చేసిన మహాలక్ష్మి పథకమే కానీ స్త్రీలకు సంబంధించిన చాలా 6 గ్యారంటీలకు సంబంధించిన పథకాలు ఈరోజు అమలు చేస్తున్నాం. 200 యూనిట్ల కరెంటే కానీ, 500 సిలిండరే కానీ. మరి నువ్వు 9.5 సంవత్సరాలు నువ్వు ఉన్నావు, మరి మీ అయ్యి ఉన్నాడు. మరి తెలంగాణలో మీరు ఏమి చేసిన మహిళలకు చెప్పాలి. అత్యాచారాలు, లైంగిక వేధింపుల గురించి ఇప్పుడు నీ కళ్ళు తెరిచి మాట్లాడుతున్నావు. ఎన్సీఆర్బీ రికార్డ్స్ చూడండి. మేము ఎన్ని పోరాటాలు చేసి డీజీపీ ఆఫీస్ ముట్టడి చేసినా, నీ ప్రగతి భవన్ ముట్టడి చేసినాం మేము. ఆ రోజు వచ్చి ప్రగతి భవన్ మీ అయ్యా బయటకు రాకపోతే బయటకు వచ్చి మేము కొట్లాడినాం. ఆ రోజు ఎక్కడ పోయినావయ్యా? ట్విట్టర్ పిట్టలాగా కూర్చొని ఉన్నావు కదా. లెక్క బదులు చెప్తాం. మేము అడిగింది ఏంటి? మిమ్మల్ని మీకు అంతే చిత్తశుద్ధి ఉంటే ఓ బస్సు ఎక్కండి. పేద ప్రజలందరూ అన్నీ ట్రావెల్ చేస్తున్నారు కదా. మా చెల్లెని అందరూ బస్సులు ఎక్కి తిరుగుతున్నారు. వాళ్ళని పట్టుకొని నువ్వు అన్నావు మాట, బ్రేక్ డాన్సులని వాళ్ళని పట్టుకొని అన్నావు నువ్వు. అందుకే మేము ఈరోజు క్షమాపణ కోరండి బహిరంగంగా అని చెప్తున్నాం. ఎందుకు మిడిసి పడుతున్నారు? మీ కార్పొరేటర్లు దాడి ఎందుకు చేస్తున్నారు? మమ్మల్ని ఎందుకు కొడుతున్నారు? జుట్టు పట్టి కొడతారా? నువ్వు చూసినావా? నేను కూడా ఇస్తావు నీకు విజువల్స్. సుమోటోగా మాది కూడా రిజిస్టర్ చేయమని చెప్తాం మేము మహిళా కమిషన్కి. పెద్ద ఉద్దారకం చేసిండు, మహిళా కేసులో విన్నా మాట్లాడుతున్నాడు. 9.5 సంవత్సరాలు నువ్వు పండుకున్నావు. మరి ఆ రోజు మాట రాలేదు ఎందుకో నోట్లకెళ్ళి? చిన్న పిల్లలు రేపులు, లైంగిక వేధింపులకు ఈరోజు కారణమైన వేదికగా నిలిపించింది మీ బీఆర్ఎస్ పార్టీ. అందుకే బందీపోటు రాష్ట్ర సమితి అన్నా నేను. అల్లిబాబా 40 స్టోర్ లాగా ఈరోజు మా మీద దాడి చెప్పడం కాకుండా మొగోళ్ళు దాడి చేస్తున్నారు నీ పార్టీకి సంబంధించిన. సిగ్గు శరం ఉండాలి మళ్ళీ మాట్లాడడానికే. ఈరోజు ఇక్కడ కూర్చున్న వాళ్ళందరిలో నాతో పాటు ప్రతి ఒక్కరు జుట్టు వీకినారు, కాళ్ళ మీద పోలీస్ బండి మా మీద ఎక్కించింది. ఇంకా పోలీసు వాళ్ళు పనిచేస్తలేరని చెప్తున్నావా? కేసులు పెట్టమని మేం పెట్టేలా కేసులు మీ వాళ్ళ మీద. అడ్డ మీదకి వెళ్ళి తీసుకొచ్చి వాళ్ళతో మమ్మల్ని కొట్టిస్తారా మీరు? ఈరోజు చేతులు ఇరగొట్టే విధంగా కొడుతుందంటే కార్పొరేటర్లు కొట్టారు. మహిళలకి ఈరోజు చిచ్చు పెట్టినాం. అక్కడ కూడా ఉంది మహిళ, ఇక్కడ కూడా ఉంది మహిళ. మహిళ ఏమడిగింది? ఈ మహిళ ఏమడిగింది? మీరు చేసిన చర్యకి క్షమాపణ అడిగింది. బహిరంగ క్షమాపణ చెప్పు. పిట్టగుట్ల కూర్చొని చెప్పకు. నువ్వు ఎక్కడ ఏ వేదిక మీడియా పాయింట్లో చెప్పినావో బయటకు వచ్చి చెప్పంటున్నా. ఈరోజు ప్రతిపక్షంలో కూర్చున్నా కూడా సిగ్గు లేదు మీకు. అలా ఏం మాట్లాడతారు? అందుకే మీ ఎమ్మెల్యేలు అందరూ నేను వీడొచ్చేస్తున్నారు. కొన్ని రోజులైతే 0 అవుతుంది నీ ఫిగర్ బిడ్డ, అది కూడా చూసుకో. ఈరోజు మహిళల పట్ల జరుగుతున్న దానికి ఒక మహిళను ఇంకో మహిళ మీద ఎగబెట్టనికే నీకు సిగ్గుందా అని అడుగుతున్నా. నువ్వు కాదు కేసు రిజిస్టర్ చేయాలి. మా చెల్లె ఇరిగినందుకు నేను రిజిస్టర్ చేయాలి. నువ్వు
బహిరంగంగా బయటకు వచ్చి మా అందరితోటి నీకు అంత ప్రేమ ఉంటే మా అందరికి మహిళలందరికీ కూడా క్షమాపణ బహిరంగంగా బండి దిగి చెప్పేది ఉంటుంది. ఎందుకు నీకు అహంకారం ధోరణితోటి మీదికి వెళ్ళిపోయినావు మహిళా కమిషన్కి. అక్కడ కూడా కూర్చుంది ఒక మహిళనే. ఆ మహిళ దగ్గర నువ్వు తల వంచి కూర్చున్నావా లేదా? అయిపోయింది, అక్కడ మన నైతిక విజయం అయిపోయింది. కానీ బహిరంగ క్షమాపణ చెప్పకపోతే రాబోయే ఏ ఎన్నికలైన స్థానిక సంస్థ ఎన్నికలలో కూడా మీకు చెక్కు పెట్టడానికి మహిళా కాంగ్రెస్ తిరుగుతుంది, మహిళా కాంగ్రెస్ పనిచేస్తుంది. ఏ మహిళను మీకు ఓటు వెయ్యొద్దు అని చెప్తుంది. మీకు గౌరవమే లేదు స్త్రీల పట్ల. ఎంతమంది మంత్రులకు చోటిచ్చినావు నువ్వు? ఎంతమంది మహిళా ప్రెసిడెంట్లకు చోటిచ్చినావు? ఏ రోజు కూడా కార్యవర్గం కనపడండి. ఈ రోజు ఒక 6-10 మందిని తీసుకొచ్చి వాళ్ళతో అడ్డ మీద కూలోళ్ళని తీసుకొచ్చి ఈ రోజు మమ్మల్ని విమర్శించే స్థాయి, మమ్మల్ని కొట్టే స్థాయికి నువ్వు తెచ్చినావు. యు ఆర్ ద కల్ప్రిట్. నువ్వు అసలు దొంగవు నువ్వు. మీరు చేసిన పద్ధతికి ఇంతమంది చెల్లెళ్ళు బలైన వీళ్ళకి సారి చెప్పు. నువ్వు బహిరంగ ఒక బస్ ఎక్కు. ఎందుకు నీకు అంత అహం? పేదవాళ్ళంటే మీకు అంత చిన్న చూపా? ఈరోజు పేదవాళ్ళు మహాలక్ష్మి పథకం కింద బస్సుల మీద తిరుగుతున్నందుకు మీరు మమ్మల్ని ఎంచి చూపించి బ్రేక్ డాన్స్లు అంటారా? నీ కల్చర్ బ్రేక్ డాన్స్ ఉంది. నువ్వు ఫిల్మ్ యాక్టర్లతో తిరిగినావు. మాకు లేదా కల్చర్. మేము గరీబోళ్ళం. రోజు 2 పూటలు తినాలంటేనే కష్టంగా ఉన్నది. నువ్వు నీ అయ్య చేసిన అప్పులకి ఈరోజు సెక్రటేరియట్కి వెళ్తే తల వంచుకొని మేము వస్తున్నాం సిగ్గుచేటు. ఎన్ని వేల కోట్లు, లక్షల వేల కోట్లు మింగి ఈరోజు ఫామ్ హౌస్లు కట్టుకొని మీరు మాట్లాడతారా మహిళల గురించి? మహిళలకు పెద్దపీట వేసినాక మాట్లాడితే కేటీఆర్ బాగుంటుందని అనుకుంటా. ఈరోజు ఆ సబితమ్మ కూడా మా పార్టీకెళ్ళే పోయింది. సబితక్క కానీ, సత్యవతి రాథోడ్ గారు కానీ, టీడీపీకెళ్ళి వచ్చిన ఆ అక్క కూడా అందరినీ గౌరవిస్తాం మేము. ఆ అక్కలు ఎన్నడూ ఇట్లా చేయలేదు చిల్లర చేతలు. నువ్వు చేయించినవు చూడు ఈరోజు గుండా రాజకీయం, మమ్మల్ని కొట్టించినవు చూడు, అది తప్పు పడుతున్నాం. ఒక మహిళను ఇంకో మహిళతోటి కొట్టించడం తప్పు. మేమందరం అక్క చెల్లెనిలాగానే ఉంటాం. ఏ చిన్న ఐటమ్ వచ్చినా కూడా మీ పార్టీ నుంచి నా దగ్గరికి కాల్ చేస్తే నేను ఎంతమంది 100 మందిని చేర్చుకున్నా. నీకు పేర్లు తెలియకపోతే లిస్టు పంపిస్తా కేటీఆర్. నేను ఏం మాట్లాడతావు? అన్ని రంగాలలో ఎస్సీ, ఎస్టీ, బీసీ అన్ని కులాలకి ఈరోజు సమానత్వ న్యాయం చేస్తుంది కాంగ్రెస్ పార్టీ. నీలాగా రోడ్డు మీద గుండాలను తీసుకొచ్చి వాళ్ళతో మమ్మల్ని కొట్టిలే. ఈరోజు విచారణకు నువ్వు కాదు, మేము ఆదేశిస్తాం, అడుగుతాం విచారణ చేయమని. గుండాలలాగా మీరు బిహేవ్ చేసారు, మేము కాదు. మేము అక్కడ గేటు దగ్గరే కూర్చున్నాం. విజువల్స్ చూడు నువ్వు. మా చేతిలో మన ఉందా అని చెప్పి ఏమీ లేదు మా చేతిలో. ఓల్డ్ 90 బాటిల్స్ చూర చేసుకొచ్చి మా నెత్తిల మీద కొడుతున్నారు. ఎవడు వాళ్ళు? ఎక్కడి నుంచి వచ్చినారు? అడ్డ మీద నుంచి వచ్చినారు. వాళ్ళందరినీ తీసుకొచ్చి పోలీసు వాళ్ళు కూడా పక్షపాత ధోరణి మేము ఖండిస్తున్నాం. మీ వాళ్ళకే సపోర్ట్ చేస్తూ మీ వాళ్ళని వదిలిండ్రు కూడా మమ్మల్ని కొట్టడానికి పోలీసు వాళ్ళే. ఈరోజు అట్లాంటి పోలీసు వాళ్ళ మీద కూడా యాక్షన్ తీసుకోమని చెప్పి నేను ముఖ్యమంత్రిని డిమాండ్ చేస్తా. మహిళా రక్షణ అని చెప్పి ఈరోజు ప్రతి దానికి మా సీతక్క రియాక్ట్ అవుతుంది. ప్రతి దగ్గర న్యాయం చేయాలని చెప్పి పోరాడుతున్నాం. మీ హయాంలో ఎంతమంది పోరాడినరు? కూర్చున్న మంత్రులు, మహిళా మంత్రులు ఎంతమంది మాట్లాడినరు? మరి అదే మహిళా కమిషన్లో రిజిస్టర్ అయిన కేసులు ఈరోజు మా సోదరిమణి నేరల శారద గారు తీసి డేటా బయట పెట్టినప్పుడు మరి నిద్రపోతుండేనా సునీత లక్ష్మారెడ్డి గారు? సునీత లక్ష్మారెడ్డి గారు స్పందించలేదు ఎందుకు? నేనే ఎన్నిసార్లు మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలుగా వెళ్ళి ఇచ్చిన మెమరాండంలో డీజీపీకి కానీ గేట్ లోపలికి రానియలే. ఆమె దగ్గరికి వచ్చినా కూడా ఆమె ఎన్నిసార్లు అవైలబుల్ లేకపోతే 4 సార్లు తిరిగి రిప్రజెంటేషన్స్ ఇచ్చిన మైనర్ రేప్ల మీద. అట్లాంటి ఏ చర్యలు తీసుకోలే. ఈరోజు మా ప్రభుత్వం పైన కడుపు మంటతోటి ఈరోజు మేము అమలు చేస్తున్న స్కీమ్స్ తోటి ఏమవుతుంది? నీకు క్షమాపణ చెప్తే నీ అహంకారం పోతుందా? ఇగో ఒక బస్ ఎక్కువ తెలంగాణని పలకరించు. నువ్వైతే ఎట్లా బస్ ఫ్రీ పెట్టలే, మేము పెట్టుకున్నాం. ఈరోజు కొట్టుకుంటున్నా అని చెప్పి అట్లా విజువల్స్ చేపిస్తావు, ఇట్లా విజువల్స్ చేపిస్తావు. ఇది తప్పు కాదా? ఈరోజు 500కి సిలిండర్ నువ్వు అప్పుడు ఎందుకు చేయాలి? 9.5 సంవత్సరాలలో ఈరోజు మాట్లాడుతున్నావు. 200 యూనిట్ల కరెంట్ ఎందుకు ఇవ్వలే? ఈ రోజు వరకు ఎవరికి రేషన్ కార్డు గతిలేదు. ఏం మాట్లాడతావు? మాట్లాడితే ముక్కు మూతి ఉండాలి కేటీఆర్. ఖబర్దార్ మళ్ళీ ఒకసారి మహిళల్ని అన్నావంటే నేను క్షమాపణ చెప్పినా అయిపోయింది. ట్విట్టర్లో క్షమాపణ చెప్తే కాదు. ఇది రణరంగంగా మార్చిన నువ్వు అందరు మహిళలకి, బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ, అందరు పార్టీలకు సంబంధించిన మహిళా సోదరి మహిళలకు సారీ చెప్పాలి. ప్రతి ఒక్కరు బస్సు ఎక్కుతారు. ఈరోజు బీఆర్ఎస్ వాళ్ళు బస్సు ఎక్కొద్దు, కాంగ్రెస్ వాళ్ళు ఎక్కాలని ఎక్కడ పెట్టలే. ఎన్ని రోజు లక్షల మంది బస్సులు ఎక్కి తిరుగుతారు. ఆ కష్టం అనేది నువ్వు బెంజ్ కార్లలో తిరుగుతావు కదా, నీకు తెలియదు. రేంజ్ రోవర్లు, పెద్ద పెద్ద కార్ల పేర్లు మాకు తెలియదు.
ఆ కార్లలో నువ్వు తిరుగుతావు. మేము మధ్యతరగతి సామాన్య కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళం. మాకంత పెద్ద కార్లు ఎక్కువ ఉంటాయి నీలాగా. మతి భ్రమించి మాట్లాడడం బంద్ చేయి. ఆ ప్రతిపక్ష హోదా కాపాడుకో. రాబోయే కాలంలో నీ ప్రతిపక్ష హోదా కూడా పోయే అవకాశం ఉంది. రెడీగా ఉన్నారు మా అన్నలందరూ ఇక్కడికి వచ్చేనికే. ఏదో ఆ రోజు వాళ్ళ పనుల గురించో ఏదో సమస్యల వల్ల వచ్చిండొచ్చు, కానీ ఇప్పుడు ఉన్న కార్పొరేటర్లు కూడా ఈ రోజు వచ్చిన కార్పొరేటర్లు మంది మా దగ్గరికి వస్తున్నారు. గర్వంగా చెప్తా, సగం మంది మా దగ్గరికి వస్తున్నారు. లెక్కేసుకో, ఫోటోలతో పాటు నీకు పంపిస్తా, నీ ట్విట్టర్ గూట్లో పెట్టి నేను ట్యాగ్ చేస్తా. అప్పుడు చెప్పు. ఇక అయిపోయింది. బోరే బొంత చదువుకొని పోవాలి. నువ్వేది మాట్లాడినా, రైతుల సమస్య మీద మాట్లాడినా ఎవడు నేను నమ్మడు. గతంలో రైతులకు ఏం చేసిండ్రు మీరు అది కూడా చూసినాం. పెద్దోళ్ళకే పెద్దపీట వేసిండ్రు, చిన్నోళ్ళని దొక్కేసిండ్రు. కాబట్టి ఇప్పటికి కూడా చెప్తున్నాం, మహిళలకి బస్ ఎక్కి సారీ చెప్పు, బహిరంగంగా సారీ చెప్పు. అప్పటివరకు నువ్వు ఎటు పోతే అటు పక్కా వస్తాం, నిన్ను ముట్టడిస్తాం. ఈరోజు నేను సారీ చెప్పిన అయిపోయిందంటే కుదరదు. మా స్కీమ్స్ వలన నీకు పాపం కడుపు మంటలు వేస్తున్నట్టుంది. ఉమెన్స్ టాబ్లెట్ పంపిస్తా, వేసుకొని అసిడిటీ అయినట్టుంది, పడుకో. అంతేగాని ఎవడిని కాలే. ఈరోజు అక్క చెల్లెళ్ళని కొట్లాట పెట్టిన పాపం నీకే చుట్టుకుంటుంది. ప్రతిపక్ష హోదా కూడా పోవాలని చెప్పి కోరుకుంటా. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్తే. ఇక్కడ ఉన్న మహిళా కాంగ్రెస్ సోదరుమణులందరూ కూడా మీకు గాయాలు చూపిస్తారు చూడండి. బీఆర్ఎస్ గుండాలు అని అంటే ఆడగుండాలు. అమ్మ లేపం, అనంతలక్ష్మి లేవమని చెయ్యి. ఈ కేటీఆర్ గారు కళ్ళు తెరబెట్టుకొని చూడండి. ఇదో చెయ్యి ఇరగొట్టేసిండు ఆమె. ఈరోజు చెయ్యి మలిపేసిండ్రు. చాలా మందికి గాయాలైనాయి. ఇక్కడ చూడండి, ఇది చేసింది అక్కడ ఉన్న చెల్లెళ్ళు. మేము వాళ్ళని తప్పు పడతాం, లీడర్గా నిన్ను తప్పు పడతాం. మహిళా పోలీసులను కూడా మీరు దించి, మరి యూనిఫామ్ లో ఉన్న వాళ్ళు, నేను డీజీపీ గారికి కూడా రిక్వెస్ట్ పెడతాను, సిపి గారికి కూడా రిక్వెస్ట్ పెడుతున్నా. అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా మరి వాళ్ళు కాంగ్రెస్ పోలీస్ వాళ్ళ లేకపోతే ఆ బట్టలు వేసుకొని వచ్చిందా అనేది చూపించాలి. ఈరోజు చూడండి, కాళ్ళు చెప్పులు చేతులు. ఈరోజు మా అక్కడ వచ్చిన వాళ్ళు రౌడీలా అని అనుకుంటున్నాం మేమైతే. మా వాచులు గుంజుకున్నారు, మా మెడల్లో చైన్లు లాగేసినారు, మా జుట్టు బట్టి కొడుతున్నారు. ఇంకా ఈయన మాట్లాడతాడా? నేను కూడా విజువల్స్ ఇస్తా. కేటీఆర్ రెడీగా ఉండు. సిపి గారికి దయచేసి దీంట్లో ఎంక్వైరీ చేయమంటున్నాం. అక్కడ చాలా మంది పోలీసులు ఎవరైతే వచ్చారో యూనిఫామ్ లో ఉన్న వాళ్ళు ఎంతమంది, మాకు కూడా డేటా కావాలి. ఖచ్చితంగా మీ దగ్గరకు వచ్చి మేము ఒక రిప్రజెంటేషన్ ఇస్తాం. ఎందుకంటే మాకు ఫేక్ పోలీసులు అనిపించారు. అక్కడ చాలా మంది గుండాయిజం చేస్తూ మగవాళ్ళు మమ్మల్ని కొట్టడం జరిగింది. మరి అక్కడ కూర్చున్న పోలీసులు ప్రతిపక్ష పాత్ర వహిస్తున్నారు. మరి ఎందుకో నాకు అర్థం కాలేదు. మరి కేటీఆర్కి సన్నిహితంగా ఉన్న వాళ్ళ, కేటీఆర్కి భయపడుతున్నారా నాకైతే తెలియదు. సిపి గారు దీనిపైన దృష్టి పెట్టమని చెప్పి ఒక సోదరిమణిగా, ఒక మహిళగా మిమ్మల్ని వేడుకుంటున్నా. రాబోయే కాలంలో మేము ఖచ్చితంగా ఇది మాత్రం 100% మేము ఫోటోగ్రాఫ్స్ తీసాం, మీ ముందుకు తీసుకొస్తాం అండ్ దృష్టిలో పెడతాం. ఆయన కాదు కేసు రిజిస్టర్ చేయాలి, మేము కేటీఆర్ మీద కేసు రిజిస్టర్ చేపియాలి. ఈరోజు నువ్వు ఎట్లా తిరుగుతావో చూస్తాం. మేము స్థానిక ఎన్నికలలో మీకు ఎన్ని ఓట్లు వస్తాయి కూడా చూస్తాం. వచ్చిన ఎమ్మెల్యేలు దాని తర్వాత అంతేందుకు ప్రతిపక్ష హోదా ఉంటే అది కాపాడుకో అని చెప్పి మహిళా కాంగ్రెస్ అధ్యక్షులుగా ఈ వేదికగా చెప్తున్నా. థ్యాంక్ యూ. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.